హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 1వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నాతో ఎప్పుడూ అసూయలేని వాడవైన కారణంగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేస్తాను. దీనిని తెలుసుకున్న తరువాత ఈ భౌతిక దుఃఖముల నుండి నీవు ముక్తుడవు కాగలవు. ఇక్కడ దేవాదిదేవుడైన కృష్ణుని సందేశములు చాలా శక్తివంతమైనవి. భగవంతునికి సంబంధించిన విషయాలు కేవలం అతని భక్తుల ద్వారా మనకి తెలుస్తాయి. అటువంటి అనుభవపూర్వకమైన విజ్ఞానం భక్తులు కాని వారి ద్వారా తెలుసుకోలేము. సంపూర్ణ శ్రద్ధతో ఉన్న భక్తులకు భగవంతుడే తనను గురించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని, బుద్ధిని అతనికి ప్రసాదిస్తారు. ఈ విషయం భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో వివరించబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నన్ను అంటే భగవంతుని సేవలో ఎల్లప్పుడూ ఆసక్తులై ఉన్నవారికి నన్ను అంటే భగవంతుణ్ణి చేరడానికి కావలసిన బుద్ధి యోగమును నేనే ఇస్తాను అని భగవంతుడు చెప్పారు. అటువంటి భక్తులు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవలో ఉన్న అర్జునునికి మరింత అధికమైన ఉన్నత స్థితి పొందే విధంగా ఇదివరకే అంటే 8వ అధ్యాయంలో వివరించిన విషయం కంటే ఇంకా పరమ రహస్యమైన విషయాలను ఈ 9వ అధ్యాయంలో వివరిస్తున్నారు. మనం గమనిస్తే ఇక్కడ భగవద్గీత మొదట్లో ఉన్న జ్ఞానం అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న జ్ఞానమును గుహ్యము అంటారు. 2వ అధ్యాయంలో మనం 13వ శ్లోకంలో చూస్తే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దీని ద్వారా మనకి దేహము అంటే ఏమిటి, అలాగే ఆత్మ అంటే ఏమిటి తెలుస్తుంది. అలాగే దేహమునకు ఆత్మకు తేడా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తరువాతి అధ్యాయాలలో ఉన్నటువంటి భక్తికి సంబంధించిన విషయ జ్ఞానమును గుహ్యతరము అంటారు. మనం చూస్తే 6వ అధ్యాయంలో 47వ శ్లోకం యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఇందులో అన్ని యోగాలలో భక్తి యోగం ముఖ్యమైనదని వివరించబడినది. అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను అని భగవంతుడు పలికారు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో శుద్ధ భక్తికి సంబంధించిన విషయాలన్నీ గుహ్యతమము అంటారు. అంటే చాలా రహస్యమైన విషయాలు అని అర్థం. కృష్ణ భగవానుని నుండి రహస్యమైన జ్ఞానమును పొందినవాడు సహజంగానే లోక అతీతుడు అవుతాడు. కనుక అతడు భౌతిక జగత్తులో ఉన్న ఇబ్బందులని, దుఃఖాలను పొందడు. దేవాది దేవునికి ప్రేమయుత సేవను హృదయపూర్వకంగా చేయాలి అని అనుకున్నవారు వారు భౌతిక జీవితంలో బద్ధస్థితిలో ఉన్నా కూడా వారిని ముక్తులుగానే భావించాలి. ఈ శ్లోకంలో ఇదం జ్ఞానం అంటే భక్తికి సంబంధించిన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మనివేదనం
అనే నవవిధ భక్తిని గురించి చెబుతుంది. ఈ నవవిధ భక్తి సాధన చేయడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక చైతన్యమును కలిగి ఉంటాడు. అలా హృదయం భౌతిక కాలుష్యాల నుంచి శుద్ధమవుతుంది. అప్పుడు కృష్ణునికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా అర్థమవుతుంది. మనం 7వ అధ్యాయంలో భగవంతుని ఆధ్యాత్మిక భౌతిక శక్తి గురించి తెలుసుకున్నాము. ఈ 9వ అధ్యాయంలో ఈ విషయాలు ఇంకా లోతుగా తెలుసుకుంటాము. ఈ శ్లోకంలో ప్రవక్ష్యామ్యనసూయవేలో అనసూయవే అంటే అసూయలేని అని అర్థం. కృష్ణ భగవంతుడు అర్జునుడు అసూయలేని కారణంగా ఈ పరమ రహస్యమైన భక్తికి సంబంధించిన జ్ఞానమును బోధించాలనుకున్నాడు. అంటే ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకోవాలనుకున్నారో వారు కృష్ణుని పట్ల అసూయ లేకుండా ఉండాలి. అలాగే భగవంతుని పట్ల అసూయలేని భక్తుల నుండి అంటే పరంపరాగా ఉన్న భక్తుల నుండి భగవద్గీత వినాలి. భగవంతుడైన కృష్ణుని పరమ పవిత్రుడుగాను దివ్య పురుషునిగాను తెలుసుకోవాలన్న వారికి ఈ 9వ అధ్యాయం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. హరే కృష్ణ.